గత కొద్ది రోజులుగా కూడా మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవహారం అనేది ఒక హాట్ టాపిక్. ఖచ్చితంగా హాట్ టాపిక్ అవ్వాలండి. అంటే మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం కదా! సోషల్ మీడియాలో కొన్ని కొటేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ కొటేషన్స్ ఎప్పుడు కూడా ఎవర్‌గ్రీన్‌గానే ఉంటాయన్నమాట. ఏంటి ఆ కొటేషన్స్? ప్రభుత్వాలు మాకు ఏమీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఏ సంక్షేమం చేయాల్సిన అవసరం లేదు. ఏవి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. విద్య, వైద్యం. విద్యని, వైద్యాన్ని ఫ్రీగా అందిస్తే చాలు అని కొటేషన్స్ వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మీకు నచ్చితే దీనికి సంబంధించి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనకి. అయితే ఈ విద్య, వైద్యం అనేది మన రాష్ట్రంలో కాదు చాలా చోట్ల ఇది ఉంది కదా! మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే గనక, దీనికి సంబంధించి చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి, సో ఖచ్చితంగా దీన్ని మనం సరే ఇప్పుడు ఈ టాపిక్ చేసుకున్న ముందు మనం మాట్లాడే ముందు మీరే చెప్పండి. ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి వచ్చాయి. ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఐదో, ఏడో కంప్లీట్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో కొన్ని కాలేజెస్ ఆల్రెడీ క్లాసెస్ కూడా అందులో జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆల్రెడీ పిల్లలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. అది జరుగుతూ ఉందన్నమాట. సరే రిమైన్ మెడికల్ కాలేజెస్ అనేవి ఈ ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో ముందుకు తీసుకెళ్తాం. మా దగ్గర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి అంత మనీని మనం పెట్టలేము అనేది ప్రభుత్వ వాదనగా ఉందన్నమాట. అంటే 4000 5,000 కోట్లు అనేవి పెట్టలేము అనేటువంటి వాదన ప్రభుత్వం చేస్తూ ఉందన్నమాట. సో దీన్ని పీపీపీగా ముందుకు తీసుకెళ్తాం అనేది ప్రభుత్వ వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ కోరుకుంటుంది ఏంటి? అరే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ, పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు. పీపీపీ అంటే అదొక మోడల్. సో పీపీపీ అనేది చాలా బ్రహ్మాండమైన మోడల్ అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెబుతూ ఉంది. సో పీపీపీలో ముందుకు తీసుకెళ్లాలా? లేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే కంప్లీట్‌గా గవర్నమెంటే ముందుకు తీసుకెళ్లాలా అనేది మీరే చెప్పండి, అవకాశం ఉంటే కామెంట్ చేయండి. అంటే ఇక్కడ నేను గాని, మనం చాలామంది గాని, నేను చాలామందితో మాట్లాడే విషయం కూడా ఈ సందర్భంగా చర్చిస్తే గనక, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వారు కూడా చెప్పేదేంటంటే, ఎందుకు ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకెళ్ళి పీపీపీలో పీ ఉంది కదా! పీ అంటే ప్రైవేట్ ఉంది కదా! ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన చేతికొస్తాయి, ప్రభుత్వం చేతికొస్తాయి అని చెప్పాల్సిన అవసరం ఏముంది? చేయాల్సిన అవసరం ఏముంది? అనేటువంటి ఒక కన్‌ఫ్యూజన్ అనేది చాలా మందిలో ఉంది. చాలామంది కోరుకునేది కూడా ఏంటంటే, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి అనేది చాలామంది కోరిక. అలాగే ఈ మధ్య కాలంలో ఈ మెడికల్ కాలేజెస్ పైన చేసే వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. దానికి సంబంధించి కౌంటర్ వీడియోస్ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే అండి, మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మనం ప్రజలమే. మన రాష్ట్రంలో ఏం జరగాలి? రాష్ట్రం అంటే మన సాధారణ ప్రజలుగా ఇప్పుడు మనమే రాజకీయ పార్టీ నాయకులకి మనమేమి అంటే రాజకీయ పార్టీలుగా ఉండేటువంటి అధినేతలుగా ఉండేటువంటి వారు ఎవరైనా వాళ్ళు ప్రైవేట్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఎక్కడైనా చదివించుకోగలరు, వాళ్ళు ఎక్కడైనా ఏదైనా చేయగలరు. బట్ ఒక సాధారణ ప్రజలు అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వారైనా కానీ, ఒక సాధారణ ప్రజలు ఉండేటువంటి వారు వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏం మంచిది అంటే విద్య, వైద్యం సంబంధించి మరీ ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఏది మంచిది, ఏది మనకి మంచిది, ప్రజలకు మంచిది అనేది అనే దానిలో మనం దయచేసి పార్టీ చూడొద్దు అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. మనం కూడా అదే చెప్తూ ఉన్నాం. లేదు మనం కొంచెం అంటే ఇప్పుడు ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునేటప్పుడు దాని గురించి మనం టాపిక్ చేసినప్పుడు అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మధ్య కాలంలో తులసి చంద్ గారు అని చెప్పేసి తను ఒక వీడియో చేశారు. తులసి చంద్ గారు ఒక వీడియో చేశారు మన ఈ మెడికల్ కాలేజెస్ గురించి డెప్త్‌గా. చేసినప్పుడు దాని గురించి కౌంటర్ వీడియోస్ చాలామంది చేశారు. అంటే ఇక్కడ అనేది ఏంటంటే అందులో ఏమైనా కొన్ని తప్పులు ఇవి ఉంటే దాని మీద మాట్లాడొచ్చు. కానీ కంప్లీట్‌గా అసలు ఇదే కాదు అంటే అయితే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ అంటే మనం మనుషులమి. మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. మనమంటూ ఒక ప్రజాకోణంలో ప్రజాభిప్రాయం మేరకు మాట్లాడుతున్నాం అనేది గుర్తించకుండా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో లేకపోతే తెలుగుదేశం పార్టీ అని కట్టేయడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. సరే దానికి మనం మార్చగలిగేది ఏం లేదు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఒకటి మెడిసిన్ విద్య అనేది చాలా ఖరీదుతో కూడుకున్నటువంటిది. అలాగే మెడికల్ కాలేజ్ అంటే కాలేజ్ ఒకటే కాదు కదా! అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి అనుసంధానంగా డెవలప్ అవుతుంది. సో అందుకని చెప్పేసని ఇక్కడ 2 విషయాలు ముడిపడి ఉంటాయి కాబట్టి, సో దీనికి సంబంధించి ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్తే బెటర్ కదా అనేటువంటి ఒక వాదన, బలమైన వాదన ప్రజల్లో ఉంది. సో దీనికి సంబంధించి చాలామంది వీడియో చేశారు. మనం ఇంకా వేరే వీడియో చేద్దాం. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా
ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 9వ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజ్, ఏదైతే మెడికల్ కాలేజ్ నిర్మాణ దశలో ఉందో, నిర్మాణం ఉంది కదా, దానికి సంబంధించి ఈ మధ్యకాలం మనం చూస్తాం మన స్పీకర్ గారు మాట్లాడే విషయం, ఏ జీవో ఉందా, ఆ ఆర్డర్స్ ఉన్నాయా చూపించండి, చూపిస్తే మాట్లాడుతాం, ఏం లేవని చెప్పి, అంటే దీనికి సంబంధించి ప్రతిపక్ష నేత, సరే ప్రతిపక్ష నేత కాదు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో పులివెందుల ఎమ్మెల్యే కదా, సో అందుకని పులివెందుల ఎమ్మెల్యే అన్నాను నేను. పులివెందుల ఎమ్మెల్యే గారు వెళ్తారు, చూస్తారనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ పర్మిషన్స్ ఇవన్నీ రకరకాల వస్తున్నాయి. సరే, ఇది విషయం ఏంటంటే అక్టోబర్ 9వ తారీఖున నర్సీపట్నంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడం కోసం వెళ్తూ ఉన్నారు. అదే కాదండి, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమాన్ని చేస్తారంట. మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ పైన కరపత్రాల పంపిణీ, అలాగే కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని కూడా ఈ రచ్చబండ కార్యక్రమంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతూ ఉందన్నమాట. అలాగే మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రతి పంచాయతీ నుంచి 500 మంది సంతకాల సేకరణ చేస్తారంట. నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజు కూడా 2 గ్రామాలని సందర్శించాలి. నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఏర్పాటు చేసి ప్రజలని చైతన్యపరచాలి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయం పైన. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాలని సమర్పించాలి. జిల్లా కేంద్రంలో నవంబర్ 22న ర్యాలీ చేయాలి. ఏదో ఒక జిల్లాలో నేను కూడా పాల్గొంటా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. నవంబర్ 23న నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలని జిల్లా కేంద్రాలకి పంపాలి. అలాగే నవంబర్ 24న సేకరించిన ఈ సంతకాలతో కూడిన వాహనాల్ని జిల్లా కేంద్రాల నుంచి జెండా ఊపి విజయవాడ పంపించాలి. తర్వాత సేకరించిన ఈ సంతకాలని గవర్నర్కి అప్పగించే కార్యక్రమం జరుగుతుందనేది ఇలా ఒక సుదీర్ఘ ప్రణాళికతో ఈ మెడికల్ కాలేజెస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతూ ఉందనేది స్పష్టమవుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈ విషయాన్ని చెప్పారనమాట. సో ఖచ్చితంగా దీనిపైన అంటే సాధారణ ప్రజల నుంచి ఉంది, చాలామంది ప్రజల్లో ఉంది, ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వీటిని ప్రభుత్వం నిర్వహించాలనేటువంటిది. సో దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటిది ఒకే ఒక పార్టీ కాబట్టి ఈ పార్టీ చాలా గట్టిగా దీనిపైన ఇలా నిలబడి ముందుకు తీసుకెళ్ళడం అనేది అయితే మాత్రం ఖచ్చితంగా మంచిదే. సో మరి దీనికి సంబంధించి ఆల్రెడీ పోలీసులు పర్మిషన్ చూస్తున్నాం కదా, నర్సీపట్నం వెళ్దామంటే వెళ్ళడానికి పోలీసు పర్మిషన్ అది అడ్డగింతలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్గాను. ప్రభుత్వం పీపీపీ అంటుంది, ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు అలా చెప్తూ ఉన్నారు. మరి ఎలా జరుగుతుంది ఏంటనేది మనం చూడాలి. ఇది ఓవరాల్గా ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ.